ఏమంటే నిత్య నరకానికి దారి తీస్తున్నాయి. ఆ శరీరానుసారమైన మనసు ఉంది కాబట్టి నీకన్నీ ఉన్నా కూడా నీకు తృప్తి లేదు. నువ్వు కోరింది నువ్వు కోరేది నీకు దొరికేంత వరకు నీకు తృప్తి ఉండదు. ఎందుకంటే అది శరీరానుసారమైన మనసు. అది ఆత్మానుసారమైన మనసు ఉందని ఏమున్నా లేకున్నా ప్రభువా నీకు వందనా, అయా నీకు వందనా, నాకు ఏమీ లేనందుకు నీకు వందనాలను నిండా హృదయంతో కన్నీళ్లతో దేవునికి వందనాలు చెల్లిస్తా. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అదే నా కుమార్తె అంటే, అది నా కుమారుడు అంటే. అది యేసు ప్రభుని లోకానికి సొంత అద్వితీయ కుమారుని లోకానికి పంపించినప్పుడు ఎంత ఆస్తి ఇచ్చి పంపించాడు. కొండల మీద పడుకునేది, చెట్ల కింద పడుకునేది, నిలవరమైన నివాస స్థలం లేదు. అంటే ఎక్కడ ఏమీ లేకపోయినా తండ్రిని స్తుతించి, తండ్రిని ఆరాధించి, తండ్రిని మయంపరిచి, తండ్రి సేవ చేసి చివరికి తండ్రి చిత్తం కోసం చనిపోయాడు. అది కాదా నిజమైన దేవుని కుమారుని లక్ష్యం?